ఇక రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలను గెలిచేస్తామని ధీమాగా చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డికి పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారేమోనని ఇప్పుడు భయం పట్టుకుంది. సర్వేల సాకుతో పలువురు సిట్టింగ్లను తప్పించిన ఆయన ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రావడంతో వారు పార్టీ అభ్యర్థులకు ఓటేయరేమో అని సందేహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే పరువు గంగపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ భయంతోనే ఆయన ఇప్పుడు అభ్యర్థుల 5వ జాబితా ప్రకటించేందుకు జంకుతున్నారు. ఇప్పటికే 4 జాబితాలు ప్రకటించి 26 మంది సిట్టింగ్లను మార్చేశారు. వీరిలో పలువురు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అనుకోకుండా వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేసి కసి తీర్చుకోవాలని వీరు భావిస్తున్నట్లు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీరిలో కొందరు టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగే ఫిబ్రవరి 27 వరకు అభ్యర్థులను ప్రకటించకుండా ఆగాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్లను బుజ్జగించడానికి అభ్యర్థిత్వాలపై రీసర్వే చేస్తున్నామని, వారికి సానుకూలంగా వస్తే టికెట్లు వారికేనని లీకులు కూడా ఇచ్చారు. అయితే ఆయన మాటలు తాము నమ్మలేమని, తనపై ఉన్న ప్రజా వ్యతిరేకతను కప్పిపెట్టి ఎమ్మెల్యేలపైనే వ్యతిరేకత ఉన్నట్లు ప్రచారం చేసి తమకు మొండి చేయి చూపారని వారు రగిలిపోతున్నారు. 58 స్థానాలకు అభ్యర్థులు వాస్తవానికి సంక్రాంతి నాటికే తుది జాబితాను విడుదల చేస్తానని జగన్ ప్రకటించారు. కానీ ఇప్పటిదాకా 10 లోక్సభ, 58 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేశారు. 58లో 26 మంది సిట్టింగులకు మొండి చేయి చూపించారు. వీరంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిలో పలువురు టీడీపీ వైపు, కొందరు జనసేన, కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఫిబ్రవరి 27న రాష్ట్రంలో 3 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా వైసీపీలో పరిణామాలను చూశాక ఒక స్థానంలో అభ్యర్థిని పోటీ పెట్టాలని భావిస్తోంది. సీట్లు దక్కని 26 మంది సిట్టింగుల్లో సగం మందైనా తమకు ఓటేస్తారని ఆశిస్తోంది. టికెట్లు దక్కని ఎమ్మెల్యేల్లో ఎలిజా, ఎంఎస్ బాబు, కోనేటి, ఆదిమూలం సుధాకర్, గొల్ల బాబురావు, టీజేఆర్ సుధాకర్ బాబు, జొన్నలగడ పద్మావతి, టి ఆర్థర్, రక్షణ నిధి, కంబాల జోగులు, కొండేటి చిట్టిబాబు, చెట్టి ఫాల్గుణ, మద్దిశెట్టి వేణుగోపాల్, ఆరణి శ్రీనివాసులు, నవాజ్ బాషా, మేడా మల్లికార్జున్ రెడ్డి, కొలుసు పార్థసారథి, కాపు రామచంద్రారెడ్డి, జ్యోతుల చంటిబాబు, పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పివి సిద్ధార్థరెడ్డి, చెన్నకేశవరెడ్డి, మల్లాది విష్ణు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, మంత్రులు గుమ్మనూరు జయరాం, గుడివాడ అమర్నాథ్ కూడా ఉన్నారు. వీరిలో గొల్లబాబురావు, ఆరణి శ్రీనివాసులను రాజ్యసభకు పంపుతానని జగన్ ప్రకటించారు. మిగతా వారిలో మెజారిటీ ఎమ్మెల్యేలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.